ప్రపంచాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. తిరుపతిలో అధికారులు అప్రమత్తమయ్యారు. రుయా హాస్పిటల్లో ఎబోలా ఐసోలేషన్ వార్డుతో పాటు ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. మాకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మీరు ఒక ఐసోలేషన్ రూమ్ను తయారు చేసుకోండి, స్క్రీనింగ్ కోసం ఒక ఏరియాని ఐడెంటిఫై చేయండి, ఒక 10 బెడ్స్ని రెడీ చేయండి అని చెప్పింది. ఐడిహెచ్లో మేము 15 బెడ్లతో కూడిన ఐసోలేషన్ వార్డుని రెడీ చేసాం. మనం వెళ్దామంటే కూడా చూడొచ్చు, బెడ్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా బ్యూటీ ఏంటంటే నెగటివ్ ప్రెషర్, అంటే పక్కనోడకు కూడా పోనీయకుండా ప్రొటెక్ట్ చేసే రూమ్స్ ఉన్నాయి మన దగ్గర, అవి రెడీగా ఉన్నాయి. సడన్గా 20 మంది వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన కిట్స్ కావచ్చు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, అవన్నీ కూడా మినిమం 20 మందికి అన్నట్టుగా మేము రెడీగా ఉన్నాము. వచ్చిన తర్వాత మిగతా చూస్తాము. అంటే మనమేమి దాని గురించి ఎక్కువగా టెన్షన్ ఆవేదన పడాల్సిన అవసరం లేదు. ఇది వేరే కంట్రీలో, లైక్ ఇప్పుడున్న ప్రజెంట్ ఆఫ్రికాలో ఇట్లా వాటిలో ఇవి ఎక్కువ. దీని గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక వైరస్. మనం రీసెంట్గా 2019లో మనం కరోనా వైరస్ ఎట్లా కొత్తగా వచ్చిందో ఇది కూడా అలాంటిదే, అలాంటి లక్షణాలే ఉంటాయి, అదే విధంగా వస్తుంది, అదే విధంగా ఉంటుంది ఇది కూడా. కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న వైరస్.